నమస్కారం అండి. నేను మీ మౌతాటి స్వప్నికాని. నమస్కారం సార్, సజ్జనాథ్ సార్, నమస్తే అండి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా మీరు అరికట్టాలి సార్. ప్రమోషన్ చేసే వాళ్ళని ఎక్కడ ఉన్న పట్టి మీరు ఏం చేస్తారో చేయండి సార్. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి చేసి అసలు సమాజానికి చీడ పురుగుల్లా తయారయ్యారు. ఆ పురుగులు ఏరు పారేయండి. అట్లాంటి ప్రమోషన్స్ నాకు కూడా చాలా వచ్చాయి. ఎందుకంటే మీరు అంత కష్టపడతారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ చేస్తూ, బొమ్మలు గీస్తూ 1000 రూపాయలు 2000 కోసం ఎందుకంటే అంత పాకులాడుతున్నారు? మా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయండి, ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు, మీరు అనుకున్న గోల్కి రీచ్ అయిపోతారు అని నన్ను కూడా లాగారు బెట్టింగ్ యాప్స్లోకి. లేదండి, నన్ను క్షమించండి, నేను కష్టపడి పైకి వచ్చాను. నాది పూర్ ఫ్యామిలీ. మా తల్లిదండ్రులు నాకు సంస్కారాన్ని నేర్పించారు. ఒకరిని చెడగొట్టొద్దని చెప్పారు, ఒకరు మంచిగా చూసుకోండి అని చెప్పారు, నా తల్లిదండ్రులు నేర్పించారని చెప్పాను. సో చాలామంది నన్ను అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయండి అన్నా నేను చేయలేదు. ఎందుకు? సమాజానికి మంచి పేరు తీసుకురావాలి, కానీ చెడ్డ పేరు తీసుకొస్తే నాకేం వస్తుంది? ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తున్నారు, డబ్బులు వచ్చాయండి లైవ్లో ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడితే మీకు అమౌంట్ వస్తుంది, ఈజీగా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రమోషన్ చేసి ఎట్లా పక్కోరు డబ్బుల్ని వీళ్ళు లాక్కుంటున్నారు. దానివల్ల వాడు నిండు జీవితం పాడైపోతుంది. చాలామంది రోజుకి న్యూస్ పేపర్లోనూ ఒకరు ఇద్దరు చనిపోతూనే ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోతున్నారు, బెట్టింగ్ యాప్స్ వల్ల రోడ్డు పాలవుతున్నారు, తాగుడికి గురవుతున్నారు, మస్టర్గా ఫస్ట్ సూసైడ్ చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల. వాళ్ళు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారు? బెట్టింగ్ యాప్లో పెట్టిన డబ్బులన్నీ వెళ్ళిపోతే వీళ్ళు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారు? వాళ్ళ కన్నా తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు. వీళ్ళు చేసే అప్పులు, వీళ్ళు చావులు అన్నీ తీర్చలేక మళ్ళీ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. బాగానే, చచ్చిన వాళ్ళు చచ్చిపోతున్నారు. దయచేసి వినండి, నా రిక్వెస్ట్ అనుకోండి. బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు అందరూ ఆపేయండి అమ్మా. ఆడపిల్లలు, మగవాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా మీ కుటుంబానికి రిస్కే. బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసి ఆడే వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. మీరైతే డబ్బులు సంపాదించుకుంటున్నారు. దయచేసి వాళ్ళ ఉసురు పోసుకోకండి, వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు అస్సలు పోసుకోకండి. ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు ఇమ్మీడియట్లీ డిలీట్ చేసేయండి దయచేసి. ఎందుకంటే మీ జీవితాలను నాశనం చేసుకోకండి, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశల్ని అడియాసలు చేయకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు దయచేసి ఈ రోజు నుండి ఆపేయండి. దయచేసి ఆపకపోతే మీరే జైల్లో కూర్చుంటారు. కొంతమంది కూర్చున్నారు కదా ఇప్పుడు, అలానే మీరు కూడా కూర్చుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సజ్జనాథ్ సార్, థ్యాంక్ యూ.